ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో భారీగా కల్తీ మద్యం పట్టుబడుతోంది. గత 11 నెలలుగా ఏపీకి సరఫరా అవుతున్న ఈ కల్తీ మద్యం కేసులో ఇప్పటికే 5గురు అరెస్టు కాగా మరికొందరి పాత్రపై విచారణ చేస్తున్నామని తెలంగాణ ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. కానీ ఈ కల్తీ మద్యం వెనుక ఏపీకి చెందిన కీలక వ్యక్తులు తప్పించుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార పలుకుబడితో ఈ నకిలీ మద్యం కేసులో టీడీపీ నేతల పాత్ర బయటకు రాకుండా మేనేజ్ చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు తాజాగా మేళ్ల చెరువు మండలం రాంపురం చెరువు వద్ద భూమిలో పాతిపెట్టిన మరికొంత నకిలీ మద్యం బయటపడటంతో మరోసారి అందరూ ఉలిక్కిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పాషం అశోక్ రెడ్డి అందిస్తారు. తెలంగాణలో తయారవుతున్నటువంటి కల్తీ మద్యం ఏపీలో అమ్ముడవుతుందని చెప్పేసి వచ్చినటువంటి సమాచారం నేపథ్యంలోనే తెలంగాణకు సంబంధించినటువంటి ఎక్సైజ్ అధికారులు తీగలాగితే ఏపీలో డొంక కదులుతుంది. కానీ ఆ డొంకలో ఉన్నటువంటి అసలు నిందితుల్ని పక్కకు తప్పిస్తున్నారన్న ఆరోపణలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. మనం చూసుకోవచ్చు, తెలంగాణలో గడిచిన 3 రోజుల నుంచి కూడా మేలచెరువు మండలం రాంపురం, కోదాడ, చింతలపాలెం, దామర్చెర్ల, అటు హాలియా ప్రాంతాల్లో విస్తృతంగా ఏదైతే భారీ ఎత్తున నకిలీ మద్యం తయారవుతుందో అది ఏపీలోని పల్నాడు జిల్లా, ఎన్టీఆర్ జిల్లాకి రవాణా అవుతుంది. అక్కడ గత 11 నెలలుగా ఈ అక్రమ వ్యాపారం కోట్ల రూపాయలని అక్కడ ఉన్నటువంటి నేతలతో పాటు ఇక్కడ తయారు చేస్తున్నటువంటి వ్యక్తుల జేబుల్లోకి వెళ్తుందని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమాచారం ఒకటే కాదు, ఇక్కడ సాక్ష్యంగా నిలుస్తున్నటువంటి దృశ్యాలు కూడా మేము చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం మేలచెరువు మండలం రాంపురం చెరువు దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట మరికొంత దూరం వెళ్తే జగ్గయ్యపేటలో అడుగుపెట్టేటువంటి ప్రాంతం అది. ఇక్కడ తయారు చేసినటువంటి నకిలీ మద్యం గత 11 నెలలుగా అక్కడికి సరఫరా అవుతుంది. అక్కడ ఉన్నటువంటి బెల్ట్ షాపులతో పాటు వైన్ షాపుల్లో ఇదే నకిలీ మద్యాన్ని ప్రముఖ బ్రాండ్లతో తయారు చేసినటువంటి నకిలీ మద్యాన్ని అక్కడ అమ్మి అక్కడ మందు తాగుతున్నటువంటి మందు బాబులు ఎవరైతున్నారో వాళ్ళ ప్రాణాల మీద తీసుకొస్తున్నారని చెప్పేసి మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. చూసుకోవచ్చు, మొన్న 3 రోజుల క్రితం రాంపురంలో దాదాపు 864 లీటర్లకు సంబంధించినటువంటి రిక్టిఫైడ్ స్పిరిట్ తో పాటు నకిలీ మద్యాన్ని తెలంగాణ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎవరైతే టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి సూపరింటెండెంట్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్నటువంటి అధికారులు ఆ తర్వాత ఇక్కడ రాంపురంలో వాలిచ్చినటువంటి నిందితులు ఎవరైతే పల్నాడు జిల్లా దుర్గికి చెందినటువంటి శ్రీరామ్, మహేష్ తో పాటు శివశంకర్, సూర్యప్రకాష్ ఇచ్చినటువంటి సమాచారంతో ఇక్కడ రాంపురం చెరువు కట్ట కింద పాతిపెట్టినటువంటి మరొక 250కి సంబంధించినటువంటి కాటన్ల నకిలీ మద్యం కూడా ప్రస్తుతం అయితే నిన్న గుర్తించి జేసీబీల సాయంతో భూమి లోపల పాతిపెట్టినటువంటి ఈ నకిలీ మద్యాన్ని తెలంగాణ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ప్రవీణ్ తో పాటు మరొక సైదేశ్వరరావు అనే ఒక పేరు కూడా వినిపిస్తుంది. ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారులో ఉన్నప్పుడు కూడా 250 కాటన్లకు సంబంధించినటువంటి నకిలీ మద్యాన్ని అయితే స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మొత్తం ఏదైతే తెలంగాణలో అటు ఏపీలో కలకలం రేగుతున్నటువంటి ఈ నకిలీ మద్యం వ్యవహారంలో మొత్తం అసలు నిందితుల్ని వదిలేసి కొసరు నిందితులు ఎవరైతున్నారో ఈ కొసరు నిందితుల్ని ఏదైతే అధికారులు పట్టుకొని మేమేదో సాధించామని చెప్తున్నప్పుడు కూడా అసలు నిందితుల్ని అక్కడ ఉన్నటువంటి రాజకీయ పలుకుబడితోటి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానిక నేతల సాయంతో ఆ నిందితుల్ని పక్కకు తప్పించారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ అసలు నిందితులు ఎవరంటే ఏపీలో ఉన్నటువంటి కూటమి నేతృత్వంలో ఉన్నటువంటి కొంతమంది టీడీపీ నేతలు ఉన్నారని చెప్పేసి కూడా మనకు ఏదైతే ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి కొంతమంది సిబ్బంది ద్వారా సమాచారం అందుతుంది. అయితే ఈ టీడీపీ నేతల్ని తప్పించడానికి కారణం ఏంటంటే అక్కడ అధికారంలో ఉండడం, ఒకవేళ ఈ కల్తీ మద్యానికి సంబంధించి వాళ్ళ పాత్ర ఉందని చెప్పేసి తేలితే ప్రజలు తిరగబడతారన్న కారణంతో వాళ్ళని తప్పించారని చెప్పేసి కూడా ఇప్పుడు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం చూసుకోవచ్చు ఎంత స్థాయిలో నకిలీ మద్యాన్ని ఇక్కడ భూమి లోపల పాతి పెట్టారనేది కూడా ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ప్రజల ప్రాణాలను ఇండైరెక్ట్ గా తీస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికైనా కూటమికి సంబంధించినటువంటి నేతలు అసలు నేతలు అంటే ఇందులో ఉన్నటువంటి నిందితులు ఎవరనేది కూడా బయట ప్రపంచానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో తాము పరిపాలనకు సంబంధించినటువంటి పాలన వ్యవహారాల్లో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నామని చెప్పేసి ప్రజలకు క్షమాపణ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, మేలచెరువు.